ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 25 సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు నినాదాలకు అనుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి అదనంగా వసూలు చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా వాటి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగింది. ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఉద్యమం జరిగింది. ప్రభుత్వం ఎంతకు వెళ్ళినటువంటి స్థితిలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తే ఆనాటి చంద్రబాబు నిరంకుశంగా ప్రజల మీద గురైంది, కాల్పులకు పాల్పడింది. అట్లాగే 27 మంది తుపాకీ తుండాలకు గురయ్యారు. 3 ఇక్కడే అమరులయ్యారు. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ ఈ బైసబాగ్ చౌరస్తాలోనే అమరులయ్యారు. అనేక మంది తలలు పగలడం, కాలు చేతులు విరగడం, వందల మంది కేసులు గురి కావడం లాంటి ఘటనలు జరిగినాయి. అలాంటి ప్రజా ఉద్యమం ద్వారానే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర భాగంగా ఇవ్వాలనిపిస్తున్నాం. ఈనాడు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం, విద్యుత్ సంస్కరణ తీసుకురావడం, ఆదాని అమ్మాయిలకు సౌకర్యంగా దోచుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిని అనుసరించడం అనేది చేస్తుంది. అట్లాగే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం, లౌకిక భావాలను నిర్వీర్యం చేయడం, ఓట్ల దొంగతనానికి పాల్పడడం, ప్రజల ఓట్లను తొలగించడం, ఇలాంటి మొత్తం దేశంలోనే ఒక నియంత్రణ ధోరణితో తన అధికారాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈనాటి అమరవీరుల యొక్క పోరాట స్ఫూర్తిలో భాగంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా, ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కులకు కాలరాసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.